తర్వాత వేపపిండి రెండు సమపాలంలో కలిపేశాను. ఇదండి మనకి అన్ని రకాల గానుగ చెక్కలు 9-10 రకాలు ఉంటాయండి. సోయా, గానుగ, తర్వాత వేప గింజలు, మనకి ఆవ చెక్క, నువ్వుల చెక్క, తెల్లగా మన వేరుశనగ చెక్క, ఇలా అన్ని రకాల నువ్వులతో తయారు చేసింది. ఆఖరుకి తవుడుతో సహా ఉంటుందండి. ఇందులో తవుడు కూడా చాలా మంచిదండి. మన గేదెలు ఉన్న వాళ్ళు కొంచెం తవుడు పెడుతూ ఉంటారు కదా, ఆ తవుడిని కూడా మనం ఇలా కంపోస్ట్గా కూడా ఇచ్చుకోవచ్చు. అయితే ఇవి అన్ని రకాల చెక్కలు కదమ్మా, చీమలు తినేస్తాయేమో అని మీకు డౌట్ ఉంటుంది. ఇందులో మనకి వేపపిండి చెక్క ఉంటుంది కదండి, దీనివల్ల ఏ మాత్రం కూడా మనకి చీమలు పట్టవు. అలానే మనకి పొగాకు పిండి ఘాటు కూడా అలాంటిదేనండి. అలానే మనం అన్ని రకాల చెక్కల్ని ఇలా కూడా తయారు చేసుకోవచ్చండి.